పురుషుడి మనస్సు అశాంతిగా చికాకుగా ఉన్నప్పుడు అతనికి అన్ని వస్తువులు నిస్సారంగా కనిపిస్తాయి. సపోజ్ ఉదాహరణకు చెప్పుకుందాం. ఎందుకు మన మనసు బాగుండలేదనుకోండి, ఏమండి, మన మనసు బాగుంటుంది, భార్య బాగా మామూలుగా ఉన్నా కూడా మనకు చిరాకు అనిపిస్తుంది. నిజమా కాదా? బికాస్ మైండ్ మనది ఎక్కడో ఉంది, ఏదో వర్రీతో ఉన్నాం. ఆవిడ మామూలుగా ఉందామన్నా నువ్వు ఉండలేవు. కాబట్టి ఇప్పుడు భార్యలో ఉందా లోపం, మన మనసులో ఉందా? మన మనసులో ఉంది. సో కాబట్టి ఇక్కడేమిటి, అది ఆ అన్ని వస్తువులు అతనికి నిస్సారంగా, అంటే ఏమీ ఉత్సాహం కలగదు. మంచి బ్రహ్మాండమైన కూర చేసి మన వంట చేసి పెట్టినా తగలడిందిలే అని చెప్పి అంటాం తప్ప, ఎందుకంటే మనసు దాని ఎందుకు లగ్నం కాదా. సో మనసు వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనసు వల్లనే సంతోషం వస్తుంది. అది నువ్వు ఉత్సాహంగా ఉన్నావు అనుకో, ఆవిడ నిజంగా ఉప్పు తక్కువ కారం తక్కువ వేసింది పిండిందన్నా బాగా బ్రహ్మాండంగా ఉందని తింటావు. అవునా కదా? ఏమా? సో ఈ విధంగా మన మనసు ఆడుతున్నటువంటి ఒక ప్లే, ఇది డ్రామా. కాబట్టి నిజానికి అది వస్తుదోషం కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి భార్య తప్పు లేదు, లేదా ఆవిడ చేసిన పదార్థంలోనూ తప్పు లేదు. ఎక్కడుంది? నీ మనసులో ఉంది. చిత్త చాంచల్యమే ప్రభావం. కాబట్టి దీనివలన ఇది మనస్సు బాగుండకపోతూ వస్తుంది, నీ చిత్త చాంచల్యంగా జరుగుతుంది. అంటే నువ్వు అనుకున్నది ఏదో నీకు జరగలేదు, దానివల్ల నీ మనసు అశాంతికి లోనైంది. దానివల్ల ఇక్కడ అందరూ అన్నీ చూపించినా కూడా దేని యందు నీకు సంపూర్ణంగా సంతృప్తి కలగడం. కాబట్టి మూల కారణం ఎక్కడుంది? చిత్త చాంచల్యంలో ఉంది. అంటే మనస్సు నీకు అశాంతిగా ఉన్నప్పుడు ప్రపంచంలో నీకు ఏవి చూపించినా కూడా నీకు అశాంతిగానే ఉంటుంది.